హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు అయితే చాలా డేస్ తర్వాత ఒక గుడ్ న్యూస్తో మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో అది ఏమంటే కనుక మనకి రీయూజ్డ్ కంటెంట్ వల్ల మన ఛానల్ ఫస్ట్ మోనిటైజేషన్ అనేది తీసివేయడం జరిగింది. 3 months తర్వాత మళ్ళీ మనకి మోనిటైజేషన్ వాళ్ళు వెరిఫికేషన్ ప్రతి ఒక్క వీడియో తీసి మళ్ళీ మనకి మోనిటైజేషన్ ఇవ్వడం. సో ఆ యొక్క టాపిక్ పక్కన పెడితే కనుక సో వీటి గురించి మళ్ళీ ఇంకో వీడియో తీద్దాం. సో ఇప్పుడు మనకి మెయిన్ ఏమంటే ఈ మనం చూస్తున్న టెంపుల్ ఎక్కడ కాదు, కడపలో, మనకి కడప డిస్టిక్లో కనపడుతుంది. వీటిని పొలతల కోన అంటారు. పొలతల కోన అంటే కనుక వాటికి ఇంకో పేరు, చాలామంది పిలిచే పేరు, ఒక పల్లెటూరు ప్రకారం వాటికి పిలిచే పేరు అక్క దేవతల కోన అనేసి అంటారు. ఎందుకు ఈ అక్క దేవతల కోన అంటే మనకు ఉన్న తెలుగు గాడ్స్లో అంటే మన దేవుళ్ళలో ఈ యొక్క అక్క దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా నిష్టగా వెళ్ళాలి అనేసి చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా మెయిన్ ఈ పొలతల కోన ఇంకొక పేరుతో ఏం పిలుస్తారంటే దయ్యాల కోన అని కూడా అంటారు. అంటే దయ్యాల కోన అనేసి నువ్వు ఎందుకు అంటున్నావు, నీకు ఎలా తెలుసు అంటే నేను చిన్నప్పటి నుంచి ఈ యొక్క పొలతల కోన గురించి విన్నాను. సో దాదాపు వెళ్దామనుకొని ఎలానో ట్రై చేశాను, కానీ వెళ్ళలేకపోయాను. చివరికి మళ్ళీ వెళ్ళి అక్కడ వీడియో తీయడం జరిగింది. సో నేను వాళ్ళు చెప్పిన విధంగానే అక్కడ అది నిజంగా జరుగుతుందంటే నిజంగా జరుగుతుంది. ఏది నిజంగా జరుగుతుంది, ఏది జరుగుతుంది అనేది చెప్పకుండా ఏదేది చెప్తున్నావు అనేసి సోది అంటూ అనుకుంటూ అంటారు మీ మైండ్లో. కాదు, అక్కడ ఏమంటే అంటే మనకి టౌన్లో తెలియదు అనమాట. సో పల్లెటూరు ప్రకారం ఎవరికన్నా ఆత్మలు కానీ లేకపోతే గాలి కానీ దయ్యాలు పట్టాయి అంటారు కదా. సో వీళ్ళు అక్క దేవతలు అక్కడ ఉంటారనమాట. అంటే మొత్తం అక్క దేవతల యొక్క ఒక్కొరికి ఒక్కో రూమ్ అనేది ఏర్పాటు చేసి ఉంటారు. అలాగే ఒక్కొరికి ఒక కోన్ అంటే ఐ మీన్ ఒక బావి మాదిరి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క వాళ్ళకి పట్టిన దయ్యాలు కానీ లేకపోతే గాలి కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం అంతా కూడా వెళ్ళిపోతాయి అనేసి చాలామంది నమ్ముతూ ఉంటారు. సో వాళ్ళు వీక్లీ 2 times or 3 times అక్కడ ఫెస్టివల్ లాగా జరుపుతూ ఉంటారు. అలాగే మొత్తం నైవేద్యాలు, ప్రసాదాలు, అలాగే అక్కడే కొన్ని అంటే వాళ్ళు కొంతమంది ముక్కుంటారు, మాకు మేలు జరిగితే మీకు ఈ యొక్క బలి ఇస్తామనేసి. అలాగే మేక కానీ ఒక పొట్టేలు ఇలాంటి చాలా వాటిని తీసుకొని వెళ్ళి అక్కడ కొట్టి వాళ్ళ యొక్క బంధువులతో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ డిన్నర్ లాగా పెట్టుకుంటారు అనమాట. ఇది పొలతల యొక్క హిస్టరీ. ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏమంటే కనుక నందీశ్వరుడు, అలాగే మనకి శివుడు, అంటే వీళ్ళందరికీ పెద్ద అక్కదేవతలకు పెద్ద అన్నలాగా చూసుకునే అతను ఎవరంటే కనుక మనకి శివుడు. అయిన శివుడు ఉంటారు. ఆ శివుడు తర్వాత వీళ్ళు మొత్తం అంతా కూడా అక్కదేవతలు అనేవాళ్ళు అక్కడ ఉంటారనమాట. సో ఒక్కొరికి ఒక నేమ్తో పిలుచుకుంటూ వాళ్ళు, అంటే ఇప్పుడు ఒక రూమ్లో ఈమె గాన పట్టిన దయ్యం కానీ వెళ్ళకపోతే ఇంకొక రూమ్లోకి తీసుకొని వస్తారు. అంటే పవర్ఫుల్ గాడ్స్ అనమాట వీళ్ళు. సో మన తెలుగు వాళ్ళలో దేవుళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చాలా మందిలో కొంతమందే మనకి తెలుసు, కానీ తెలియని వాళ్ళల్లో ఈ యొక్క అక్క దేవతలు అనేవాళ్ళు కూడా. ఈ కొండ వచ్చేసి, ఈ యొక్క టెంపుల్ వచ్చేసి ఒక పెద్ద కొండ పైన అమరి ఉంటుంది అనమాట. అంటే ఎవరికి తెలియదు, అంటే కన్నా అతి పెద్ద టెంపుల్ అని నేను చెప్పను, కానీ చాలా అంటే చాలా పుణ్యక్షేత్రంగా పేరు పొందుతూ ఉన్నది మన కడప డిస్టిక్లో. సో ఎవరినైనా అడగండి, ఇదే కాదు చాలామంది యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది ఈ యొక్క పుణ్యక్షేత్రం గురించి. ఎందుకంటే ఈ యొక్క హిస్టరీస్ మొత్తం అంతా కూడా పూర్వం నుంచి మనకి ఇప్పటి వరకు ఇలాగే వస్తూ ఉన్నాయి. అందుకనేసే మనకి వాళ్ళు చెప్పినది నిజమా కాదా గుడ్డిగా నమ్మి మన యొక్క సబ్స్క్రైబర్స్కి మనము చెప్పడం అబద్ధం అవుతుంది అనేసి నేను రియల్గా వెళ్ళి అక్కడ చూసినప్పుడు నాకు అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టే అక్కడ జరుగుతూ ఉన్నది. వాళ్ళు చెప్పినట్టే అక్కడ దయ్యాలను విడిపిస్తూ ఉన్నారు. అందుకనేసి నేను మొత్తం అంతా తెలుసుకున్న తరువాతనే మీ ముందుకు నేను ఈ టెంపుల్ చేరుకోవడానికి 2 మార్గాలు అయితే మనకి అందుబాటులో ఉంటాయి. ఒకటి కడప నుంచి 20 kilometers ఈ టెంపుల్కి, అలాగే ఒకటి యోగి వేమన యూనివర్సిటీ కడప దగ్గర నుంచి మనకి దాదాపు పట్టేది ఎంతంటే ఒక 15 to 20 kilometers. ఇది కూడా అంటే హాఫ్ కట్ రోడ్ అనమాట. సో ఇక్కడికి మనం ప్రతి ఒక్కరూ కూడా మనం వెళ్ళి చూడాల్సిన మంచి ప్లేస్ అనమాట. చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా, అంటే కనుక ఇక్కడ అనేసే కాదు మనకి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. అంటే ఎందుకు వస్తున్నారంటే కనుక ఉన్న ముఖ్య కారణం ఒక్కటే అండి, ఇక్కడ నమ్మిన భక్తులకి పక్కా కూడా వాళ్ళు నయం చేసి పంపిస్తుంటారు. అంటే ఒక్కొరికి ఒక్కో పేరుతో రూపొందించి, అలాగే వాళ్ళకి ఇక్కడ చేస్తున్న వైభవాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఒకరి నుంచి ఒకరికి అలాగే తెలుసుకుంటూ పోతూ, అంటే ఇక్కడ మంచి జరిగితేనే ఎవరైనా ఆ టెంపుల్స్కి వస్తారు. కాబట్టి ఈ యొక్క పొలతల కోన మెయిన్గా అనేది ఈ దయ్యాల కోన. అంటే చాలామంది దయ్యాలు అంటేనట్టే భయపడిపోతుంటారు. కాదంటే ఆ దయ్యాలని మనం పట్టిన వాళ్ళని ఎలా వాళ్ళ నుంచి దూరం చేయాలి,
మళ్ళీ కూడా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేసి ఒక ముఖ్య కారణంతో చాలా స్టేట్స్ అలాగే చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ యొక్క వాళ్ళ బాధలు మొత్తం అంతా ఇక్కడ తొలగించుకొని ఈ అమ్మవారి దగ్గర వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటారు అనమాట. సో మొక్కుబళ్ళు నెరవేరాక వీళ్ళకి వాళ్ళు ఏ ముక్కుంటారో అవన్నీ కూడా వీళ్ళకి చేపించడం, కొంతమంది ఈ యొక్క బంగారాలు ఇస్తాము లేకపోతే ఇంత మేము అమౌంట్ ఇస్తాము అనేసి కూడా గుడి తరపున మొత్తం అంతా కూడా చెప్పి వాళ్ళు రిటర్న్ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏమిటంటే కనుక ఇక్కడే అతని యొక్క విగ్రహం ఎంత పెద్దగా ఉందంటే శివుడి విగ్రహం అసలు మనము కింద నుంచి మొబైల్లో కూడా పట్టనంత పెద్ద విగ్రహం. దాదాపు ఇక్కడ ఉన్న విగ్రహం హైట్ వచ్చేసి ఒక 70 feet అంత ఉంటుంది విగ్రహం. అది కూడా మీకు నేను చూపిస్తుంటాను. సో ఇక్కడ అయితే కనుక మొత్తం మనకు కావాల్సిన ఇవేమన్నమాట మనం చూపిస్తున్నాం కదా, ఇవే ప్రతి ఒక్కటి కూడా అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క కోణ అని చెప్పాం కదా. సో ఒక్కొక్క దేవత అక్కడ ఉన్న అక్క దేవతల్లో ఒక్కొక్క కోణ అనమాట. సో వాళ్ళు ఇక్కడే తలనీలాలు అంటే కనుక తిరుమల వెళ్ళినప్పుడు మనం ఎలా అయితే గుండు కొట్టిస్తామో అలా నేను అక్కడ వెళ్ళి చూపిస్తున్నాను చూడండి మీకు దగ్గర నుంచి. సో వాటర్ కొద్దిగా బాగలేనప్పటికీ వాళ్ళు ఆ దేవతని నమ్మి వీటిలో మునిగితే మనకి మంచి జరుగుతుంది అనేసి వాళ్ళు లోపలికి వెళ్ళి కూడా ముక్కడం జరుగుతుంది. సో ఇక్కడ వస్తే మరొక టెంపుల్ కూడా మనకు కనపడుతూ ఉన్నదన్నమాట. సో ఆ రైట్ సైడ్ అంటే నేను కోనలు ఇన్ని అయితే కానీ ఎక్కడ చూడలేదు. నేను ఎంత దూరం వెళ్ళినా కూడా ఒక్కటే కోన చూడడం జరిగింది. కానీ ఈ యొక్క వాటర్ అనేది అడుగడుగున బావుల్లో ఉన్నాయి, చిన్న బావులు ఉన్నాయి, పెద్ద బావులు ఉన్నాయి. అసలు ఏమిటనేసి అడుగుతూ ఉన్నాను. సో ఇక్కడ చూడండి అక్క దేవతల దేవస్థానం అనమాట. సో ఈ అక్క దేవతల దేవస్థానంలోకి మనం వెళ్ళాలంటే కదా మనము అక్కడ అర్చన కూడా చేపించండి. అండ్ సమ్ అమౌంట్ 20 to 10 rupees టికెట్ అనేది ఉంటుంది. లేదు డైరెక్ట్గా వెళ్ళేసి మనం వాళ్ళని చూసుకొని ముక్కొని రావాలంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. సో అర్చన మనకు ఇల్లు పేరు గోత్రం మొత్తం అంతా చెప్పి మన ఫ్యామిలీ మెంబర్స్ నేను చెప్తే వాళ్ళు అర్చన చేయడం కూడా జరుగుతుంది. చూడండి ఇక్కడ మొత్తం అయితే చూసుకున్నట్టయితే వీళ్ళే అనమాట, వాళ్ళు మొత్తం అంతా అక్క దేవతలు అనమాట. సో చూడండి సాక్షాత్తు అక్కడ ఎంతమంది 1 2 3 4 5 6 మెంబర్స్ ఆ రైట్ సైడ్ ఇంకో 7 మెంబర్స్ మొత్తం 7 ఉంటారు అనమాట. ఇల్లు ఈ 7 మెంబర్స్ గాను అక్కడ 7 హోములాగా అంటే ఒక ఇల్లులాగా ఒక్కొక్కటి అక్కడ కట్టి ఉంటారన్నమాట. సో వీటిలోకి ఎటువంటి ఆత్మలు ప్రవేశించిన ఆ పర్సన్స్ రూమ్లోకి తీసుకున్నప్పుడు ఈ అమ్మవారు వేరే వాళ్ళకి ఒక సాంగ్ రూపంలో వచ్చి వాళ్ళకి చెప్తుంది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఏం చేసి ఈమె వెళ్ళిపోతుంది, నా కోణలో ముంచండి సంథింగ్ ఏదో చెప్పడం వల్ల వాళ్ళ పద్ధతి పాటించడం వల్ల వాళ్ళ యొక్క బాధ అనేది తీరిపోతుంది. అంత చాలా ఇంట్రెస్టింగ్ మైండ్ బ్లోయింగ్. అసలు ఇన్ని కోణలు అసలైతే ఒక పెద్ద కోణం ఓపెనింగే లేదు, అసలు ఓపెన్ చేయడం లేదు. చాలా డేస్ నుంచి ఇట్నే క్లోజ్లో ఉందంటే ఏమంటే ఇది చాలా లోతు ఉంది అనేసి కూడా చెప్తుంటారు. ఇప్పుడు వాటర్ అంతా ఎట్లా వచ్చేసాయి అసలు గ్రీన్ కలర్లోకి మారిపోయి అంటే ఎన్ని డేస్ నుంచి ఉండాలో మీరే ఒక్కసారి మైండ్లో ఆలోచించండి. సో ఫైనల్గా అయితే కన్నా నేను చూడాలనుకున్న ఒక మెయిన్ ఇంట్రెస్టింగ్ టెంపుల్ ఈ పొలతల కోన దయ్యాల కోణాన్ని నేను చూడడం జరిగింది. సో మీరు కూడా చూడాలి అంటే కనుక చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం నేననే కాదు చాలామంది చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఒకరిని బండన్న స్వామి అనే వాళ్ళు కూడా ఉన్నారు. బండన్న స్వామి అంటే కనుక పిలిచే వాళ్ళ యొక్క బ్రదర్ అనేసి అంటూ ఉంటారు. ఎవరు బ్రదర్ అంటే కనుక మీ యొక్క అక్క దేవతల యొక్క బ్రదర్ అనమాట. సో అక్కడ చూడండి వంటలు మొత్తం అంతా అక్కడే చేయడం అక్కడే తినడం మొత్తం అంతా కూడా ఇది ఒక పద్ధతి ప్రకారం వస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు అంటే ఈ అక్క దేవతల దగ్గర ఎటువంటి మాంసం కలపరండి. ఆ బండన్న స్వామి దగ్గరనే మొత్తం అంతా ఏటలు కొట్టడం అంటే నరకడం కానీ అవన్నీ అక్కడే వండుకొని తినడం చేస్తూ ఉంటారు. సో మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఈవినింగ్ 4 to 5 అందరూ వెళ్ళిపోతారు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏమంటే అక్కడ నైట్ అయితే ఎవరు ఉండరు. ఇదొక్కటి మెయిన్, నైట్ అయితే ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు రూపాలు అక్కడ అమ్మవారి రూపాలు తిరుగుతూ ఉంటాయి, అందుకే ఎవరు ఉండకూడదు అనేసి కూడా చెప్తుంటారు. చూడండి బ్లడ్ అంతా చూపిస్తున్నారు. ఫైనల్గా మనమైతే కానీ వీడియో మొత్తం అంతా చూడడం జరిగింది. నేను నా ఫ్రెండ్ ఇద్దరు వచ్చాము అనమాట. ఫైనల్గా ఇక్కడ మీ అందరికీ కూడా చెప్పాం కదా. సో ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో ఏమన్నా కామెంట్స్ పెట్టాలి, ఇంకా ఏమన్నా వేరే టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే వాటిని మనకి కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి ఒక్క దానికి నేను రెస్పాండ్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.